ఇస్కరియోతు యోధ ఎప్పుడైతే దేవుని కాదని వెళ్ళిపోయాడో అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఆ యోధ ప్లేస్లో ఇంకో యోహోను రావడం అనేది జరిగింది. అందుకనే 11 మంది అని ఇక్కడ చెబుతున్న మాటలు. యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకి వెళ్ళారు. యాడికి వెళ్ళారమ్మా ఆ 12 మంది? యేసుక్రీస్తు వారు ఎవరినైతే గలిలయలోకి వెళ్ళమన్నారో ఆ గలిలయ కొండపైకి వెళ్ళి ఉన్నారు. వారు ఆయన చూసి ఆయనకు మ్రొక్కిరిగానే కొందరు సందేహించరు. ఆ 12 మంది శిష్యులు కూడా కొంతమంది యేసును చూసి మొక్కారు, కొంతమంది డౌట్ అని, అంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతకటం ఏంటి అనేది ఒక ఉద్దేశంతో ఉన్నారు. చూడండి, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. 18వ వచనంలో ఏమంటున్నాడు? పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని యేసుక్రీస్తు వారు శిష్యులకు చెబుతున్న మాట. ఆ మాటని మనము గమనించగలము. చూడండి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యడి. ఏం చేయమన్నాడమ్మా? నా తండ్రి నన్ను ఎలా అయితే ఈ లోకానికి పంపి ఉన్నాడో అలానే మిమ్మును కూడా, మీ 12 మందిని కూడా అనేక చోట్ల పంపిస్తున్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి అని ఒక అప్పగిత్త అనేది మనం చూస్తూ ఉంటాం. ఎలా చేయమంటున్నాడు చూడండి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్టిస్మ ఇచ్చుచు. ఎలా ఇవ్వమంటున్నాడు బాప్టిస్ము? యేసు నామములో ఇవ్వమంటున్నాడా? తండ్రి నామములో ఇవ్వమంటున్నాడా? తండ్రి నామంలో అంటున్నాడా? లేదంటే యేసుక్రీస్తు వారి నామములో ఏమంటున్నాడా? ఎలా ఏమంటున్నాడు? ముందు బాప్టిస్ము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అనేది మనకి స్పష్టం అర్థమవుతుంది. కాబట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి బాప్టిసము ఇవ్వమని ఇక్కడ చెబుతుంది అన్నమాట. యేసుక్రీస్తులో కూడా బాప్టిసము ఇవ్వమని ఇవ్వటం తప్పు కాదు. యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్టిసం తీసుకుంటావా? తీసుకో, తప్పలేదు. కానీ అక్షరార్థం వాక్య ప్రకారం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిసం పొందుకోవాలనేదే ఈ వాక్య ఉద్దేశం ఉన్నది. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఏ సంగతులైతే మనకి బోధించి ఉన్నాడో, ఏ కార్యాలైతే చేయించు ఉన్నారో ఆ కార్యాలను చేయటానికి ఆ 12 మంది శిష్యుల్ని, అనగా మనుషులమైన మనల్ని, ఎంపికలైన మనల్ని బోధించమని చెబుతున్న మాట. వాటిని బోధించడమే కాదు, వాటిని తెలుసుకోవాలి, ఆచరించాలి. వారికి బోధించు అంటే తెలియని వారికి కూడా బోధించాలి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? 1, 2, 3 రోజుల కాదు, యుగ సమాప్తి అంటే ఆది అంతము ఉన్నంత వరకు దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. మన జీవితం ముగించేంత వరకు దేవుడు మనకి తోడుకొని ఉంటాడు. కాబట్టి ఇది ఒక ఆరోగ్యకరమైన అనుకరణగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మన వాక్యాన్ని బోధించేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మనము వాక్యము చెప్పాలి. అంతే తప్ప మనము
ఏ రకంగా లోకాసలో పడి వాక్యాన్ని బోధించకూడదు. లోకానుసారంగా వాక్యాన్ని బోధిస్తే అది మన తప్పు అవుతుంది అనేది ఈ వాక్య ఉద్దేశమై ఉండదు. అదేవిధంగా రెండవ మాట చూడండి, వాక్యము అపోస్తలుల బోధ. అసలు అపోస్తలుల బోధలో వాక్యం ఎలా ఉంది అనేది మనం చూస్తున్నట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి. అట్టువలే మీరున పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకుడి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? అట్టువల్లే మీరును పాపము విషయమై మృతులుగాను, అంటే పాపం విషయమై చనిపోయిన వారిగా, పాపములో చనిపోయిన వారిగా ఉండి, ఇక్కడేమంటున్నాడు? ఇక్కడేమంటున్నాడు? దేవుడి విషయమై క్రీస్తు యేసై మృతులుగాను, అంటే ఏమంటున్నాడు? దేవుడి విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను, పాప విషయమై చనిపోయి క్రీస్తు విషయంలో సజీవులుగా ఉండాలని ఇక్కడ చూస్తున్నాడు. మిమ్మల్ని మీరే ఎంచుకునండి. మీరు ఎలా ఉంటున్నారు అనేది మీరే మిమ్మల్ని ఆలోచించుకోండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎటమా పాపాన్ని ఏలనీయకూడదు.